పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ ఉన్నాయని, టెంపుల్స్‌కి వెళ్ళాలని, ట్రావెల్ చేయాలని చెప్పి, లేకపోతే అదర్ రిచువల్స్ ఉన్నాయని చాలామంది పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయడానికి పిల్స్ వాడుతూ ఉంటారు. పోస్ట్‌పోన్‌కి కానీ, ప్రీపోన్‌కి కానీ. సో, ఎప్పుడన్నా డాక్టర్ గారు 1, 2 డేస్ పోస్ట్‌పోన్‌మెంట్‌కి అది అత్యవసరమైన ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో పీరియడ్ పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటే 1, 2 డేస్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడన్నా ఉంటే ఆ ప్రిస్క్రిప్షనే ప్రతిసారి మెడికల్ షాప్‌కి తీసుకెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో, దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది ఎవరికీ అవగాహన లేదు. చెప్పాలని ట్రై చేసినా కూడా చాలామంది ఆ రిసీవింగ్ ఎండ్‌లో లేరు. ఈ ప్రెగ్నెన్సీ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఇలా ప్రీపోన్ చేయడం, పోస్ట్‌పోన్ చేయడం అంటే మనకు కావాల్సిన ఆ టాబ్లెట్స్ సరైన అవగాహన లేకుండా 1, 2 డేస్, 5 డేస్, 10 డేస్, 15 డేస్ అంటే ఎవరికి ప్లాన్ అనుకూలంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది మనకి సూట్ అవుతదా లేదా, అసలు సేఫేనా లేదా అని డాక్టర్‌తో డిస్కస్ చేయడం కూడా జరగట్లేదు. సో, ఎప్పుడైనా మీకు వెరీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఇట్లా పీరియడ్ పోస్ట్‌పోన్ చేయాల్సినవి వస్తే మీ డాక్టర్‌ని సంప్రదించండి. సో, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఆ టాబ్లెట్స్ మీకు సూట్ అవుతాయా? లేదా ఎన్ని రోజులు వేసుకోవాలి? ఈ సలహా ద్వారా మీరు తీసుకోవచ్చా లేదా అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. రీసెంట్‌గా బెంగుళూరులో 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఇలా పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయాలి అని మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంది. సో, ఆఫ్టర్ 1 వీక్ ఏమో తన కాళ్ళు వాపులొచ్చాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇది డీవీటీ అని ఒక డౌట్ వచ్చి అడ్మిషన్‌లో ఉండండి. దీన్ని కొంచెం ఇవాల్యుయేట్ చేద్దాము అంటే ఈ ఏజ్‌లో కాళ్ళ వాపులు అనేవి సర్వసాధారణం. అంటే బ్లడ్ లో ఉంటే ఇట్లా కాళ్ళు వాపులు వస్తాయని పేరెంట్సే వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో, ఆఫ్టర్ 1 డే అమ్మాయి డెత్ అవ్వడం జరిగింది. డీవీటీ అంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం. సో, ఆ క్లాట్స్ అనేవి నెమ్మదిగా లంగ్స్‌కి చేరి డెత్ అవ్వడం జరిగింది. సో, తను ఏ పీరియడ్ పిల్ తీసుకుంది, ఎన్ని రోజులు తీసుకుంది, తనకి ఇతర వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఏ కాంబినేషన్ పిల్స్ తీసుకుంది, ఇవన్నీ ఏమీ తెలీదు. సో, కొన్ని మనం ఏమన్నా చేసేటప్పుడు ఒక ఎక్స్‌పర్ట్ సలహా తీసుకొని చేస్తే అది సేఫ్‌గా ఉంటది. ఇట్లా ప్రతిసారి పీరియడ్ పోస్ట్‌పోన్‌కి, ప్రీపోన్‌కి టాబ్లెట్స్ వాడుతూ ఉంటే దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, నెక్స్ట్ డేట్ చేంజ్ అయ్యి రావడము, నొప్పి రావడము, డేట్ అప్పుడు నొప్పి బాగా రావడము, నెక్స్ట్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ ఒకటి ఒకటి దారితీస్తూ ఉంటుంది. సో, ఏదైనా మీకు అత్యవసర పరిస్థితుల్లో పీరియడ్ పోస్ట్‌పోన్ చేసుకోవాలని అనుకుంటే మీరు డాక్టర్ సలహాతోటే ప్రొసీడ్ అవ్వండి.